ఇంటర్నెట్ సెన్సేషన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ రాజ్ షమాని తన ఫిగరింగ్ ఇట్ అవుట్ పాడ్కాస్ట్తో మరోసారి చరిత్ర సృష్టించారు. బిల్ గేట్స్, మిస్టర్ బీస్ట్, విజయ్ మాల్యా, సునీత విలియమ్స్తో పాటు ఎంతో మంది దిగ్గజాలను ఇంటర్వ్యూ చేసిన రాజ్ ఇప్పుడు సాక్షాత్తు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ను తన షోకి అతిథిగా రప్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎపిసోడ్లో మాక్రాన్ తన ఫేమస్ బ్లూ ఏవియేటర్ సన్ గ్లాసెస్ను రాజ్ షమానికి బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక పాడ్కాస్ట్ ద్వారా ఒక దేశాధినేత తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇదే మొదటిసారి అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు. దాదాపు 15 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 100 కోట్ల వ్యూస్తో అతను నడుపుతున్న ఫిగరింగ్ ఇట్ అవుట్ పాడ్కాస్ట్ నేటి యువతకు ఒక గైడ్లా మారింది. రాజ్ షమాని ఇంటర్వ్యూ చేసే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. గ్లోబల్ లీడర్లు, వ్యాపార దిగ్గజాలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన అడిగే ప్రశ్నలు ఏమాత్రం మొహమాటం లేకుండా ఉంటాయి. బిల్ గేట్స్ నుండి ఇమాన్యుయల్ మాక్రాన్ వరకు ఎంతటి దిగ్గజాలైనా రాజు ముందు కూర్చున్నప్పుడు తమ వ్యక్తిగత విషయాలను, రహస్యాలను కూడా చాలా ఈజీగా పంచుకున్న సందర్భాలున్నాయి. ఇదే రాజుకున్న అతిపెద్ద బలం. అయితే రాజ్ షమానికి ఉన్న ఫాలోయింగ్కు ప్రధాన కారణం అతని జర్నీ. ఒకప్పుడు ఇండోర్లో కూరగాయలు, సబ్బులమ్మిన ఒక మధ్యతరగతి కుర్రాడు రాజ్ షమాని. తన 16వ ఏట తండ్రి దగ్గర 10,000 రూపాయల అప్పు తీసుకుని షమాని ఇండస్ట్రీస్ పేరుతో డిష్ వాష్ జెల్స్, సబ్బుల తయారీ వ్యాపారం మొదలుపెట్టారు. స్వయంగా సైకిల్పై వెళ్లి దుకాణదారులకు తన ప్రోడక్ట్స్ అమ్ముకునేవారు. ఆ పట్టుదలే నేడు ఆ వ్యాపారాన్ని ఏటా 200 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి చేర్చింది. తన లోపాలను, వైఫల్యాలను దాచుకోకుండా కెమెరా ముందు నిజాయితీగా చెప్పడం వల్లే యువత అతన్ని తమ రోల్ మోడల్గా భావిస్తోంది. బిల్డ్ డోంట్ టాక్ అనే తన సిద్ధాంతంతో అతను లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. వ్యూస్ కోసం వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం బిజినెస్, హెల్త్, రిలేషన్షిప్స్ మీద దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ షమాని నేడు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద ఇండియా గొంతుకగా మారారు. వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రాజ్ షమాని కేవలం వ్యాపారమే కాకుండా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా వచ్చిన పాపులారిటీతో గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగారు. ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్తో పాటు లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఆయన వద్ద ఉంది. ఇంటర్నేషనల్ స్పీకర్గా 1 గంట ప్రసంగానికి సుమారు 5 నుండి 10 లక్షలు తీసుకునే రాజ్ షమాని డబ్బు కంటే నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్ చాలా ముఖ్యమని నమ్ముతారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా ఆయన సలహాలను కోరుకుంటున్నారు.